యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రిం స్వర్గస్థిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం చే కుచున్నతే కుంకుమారాగచూనాం పుండ్రక్షుభాషాం పుష్పవానాం మస్తే నమస్తే జగదేకమాతా జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారికి ఏ రాశివారు ఎవరితో కుటుంబంలో విభేదాలు భేదాభిప్రాయాలు రావడము ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం. అలాగే వాటికి పరిహార మార్గాలు కూడా ఈ వీడియోస్లో తెలుసుకుందాం. మకర రాశి వారు ఎవరి చేత ముఖ్యంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి, ఎవరి చేత ఇబ్బంది పడతారు, వీరు చేసుకోవలసినటువంటి పరిహారములు ఏమిటి, అలాగే వీరు ఏ దేవత అర్చన చేసుకుంటే చాలా మంచి సత్ఫలితాలు లభిస్తాయి అనేటువంటివి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించే ముందుగా ఏ నక్షత్రాల వారు మకర రాశి వారు అవుతున్నారయ్యా అని కనుక చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదముల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి ఏమిటి మకర రాశి వారు అవుతున్నారు. మరి మకర రాశి వారు యొక్క జాతక లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే వీరు ముఖ్యంగా భార్య పుత్రికాదులను అమితంగా ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. వీరు దాన కార్యక్రమములు దాన ధర్మములు అనేటువంటిది విశేషంగా చేస్తూ ఉంటారు. ధర్మ కార్యక్రమాలు చేయడానికి ఆసక్తి ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు. విశేషంగా దేవాలయాలకు కానివ్వండి, స్వచ్ఛంద సేవా సంస్థలకు కానివ్వండి, ఆధ్యాత్మిక సేవా సంస్థలకు కానివ్వండి, విశేషంగా దాన ధర్మములు చేయడము వీరికి గొప్ప అభిలాషగా ఉంటుంది. అలాగే ధనము సంపాదించి ఇలాంటి ధర్మ కార్యక్రమాల రీత్యా ధనం అనేటువంటిది ఖర్చు చేస్తూ ఉంటారు. మంచి విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు, చెప్పినంత మాత్రమే గ్రహించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు, మహా తెలివితేటలు కలిగినటువంటి వారు, చాలా ఊహాశక్తి చేత ముందు జరగబోయేది చెప్పేంత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వీరు ఉంటారు. వేద బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వారు, స్త్రీలను గౌరవించేటువంటి వారు, దయా దాక్షిణ్యము కలిగినటువంటి వారు, కార్యశూరులుగా ఉంటారు, కర్మ నిరతులుగా ఉంటారు. అలాగే వీరికి పుత్ర సంతానం అధికంగా కలిగినటువంటి వారు, పెద్ద పెద్ద వారిచే ఘన సన్మానములు పొందేటువంటి వారు, మితముగా హితముగా మృదు మధురంగా మాట్లాడుతురు. వీరి యొక్క జాతక లక్షణాదులు అనేటువంటివి ఈ విధంగా ఉన్నాయి. వీరు మకర రాశి వారు మరి ముఖ్యంగా ఎవరి చేత ఇబ్బంది పడతారయ్యా అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా పుత్రికాదులు భార్య చేత వీరు చేసేటువంటి ధర్మ కార్యక్రమాల రీత్యా ధనం అనేటువంటిది ఖర్చు చేస్తున్నారే అనేటువంటి పరిస్థితుల రీత్యా వీరికి నచ్చక వీరు భార్య పుత్రికాదులను వలన ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీరి యొక్క ఆరోగ్య విషయాదుల రీత్యా వీరికి ఇబ్బంది అనేటువంటిది ఎక్కువగా కలుగుతుంది. ఏమిటి, ఆర్థిక పరంగా ఎక్కువగా ఖర్చు చేయడము, అలాగే వీరి యొక్క విద్యాభివృద్ధి కోసము కొన్ని ప్రయత్నాదులు పిల్లలు చేసినప్పటికీ కూడా అవి సఫలీకృతం కావటం లేదే అని చెప్పి వీరికి ఈ విధంగా ఇబ్బందికర పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అలాగే భార్య యొక్క ఆరోగ్య పరిస్థితుల స్థితిగతుల రీత్యా వీరికి ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. మరి వీరు
ధనపరమైనటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరించి పిల్లలకు అలాగే భార్యకు విశేషంగా వాటి యొక్క విషయాల గురించి క్షుణ్ణంగా చర్చించుకొని సావధానంగా మాట్లాడుకొని ఆర్థికపరమైనటువంటి విషయాలలో అతి జాగ్రత్త వహిస్తూ గనక ఉన్నట్లయితే ఇలాంటి ఇబ్బందుల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా కొన్ని వాహనాదులు ఏమిటి పుత్రాపుత్రికాదులకు ఇవ్వడం పూర్వకంగా వాటి పూర్వకంగా వీరి వలన మరి ఈ మకర రాశి వారికి ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ విషయాలలో చక్కటి జాగ్రత్త వహించండి. అలాగే ఈ మకర రాశి వారు మరి ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే మహామృత్యుంజయ స్వామి వారిని విశేషంగా ఆరాధన చేసుకోవడం మంచి చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితములను చక్కగా ఇస్తుంది. మరి వీరు శనివారము రోజున కేజింపావు నల్ల నువ్వులు నల్ల వస్త్రము బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. అలాగే నలుపు రంగు గల వస్త్రాలు నలుపు రంగు గల పండ్లు పేదలకు వృద్ధులకు బ్రాహ్మణోత్తములకు విశేషంగా శనివారం రోజున పంచిపెట్టండి, దానం చేయండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే శనివారము రోజున ఏదైనా ఒక దేవాలయంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో కానివ్వండి శివాలయంలో కానివ్వండి అన్నప్రసాద వితరణ చేయండి. ఆ విధంగా చేసుకున్నట్లయితే చక్కటి విశేష ఫలితాలు పొందుతారు. అలాగే పరమశివుని ఆరాధన కూడా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. శివ పంచాక్షరి నామజపం కూడా మంచి చక్కటి సత్ఫలితాలను యోగకారకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ మకర రాశి వారు మకర రాశ్యాధిపతి అయినటువంటి శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని నిత్యం పఠించడం పూర్వకంగా కూడా మంచి చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశివారు ప్రతి నిత్యము అనుసంధించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీం వత్సరాయ నమః అనేటువంటి నామజపాన్ని ప్రతి నిత్యము 108 సార్లు పఠించండి. ఉత్తమ ఫలితాలను మకర రాశి వారు పొందండి. నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో ధర్మ సందేహాలలో భాగంగా స్త్రీలు ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయేటువంటి సంతానము పిల్లలు అష్టైశ్వర్య భోగవంతులుగా కలగడానికి స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి, వీరికి మరి ఏ విధమైనటువంటి దేవతలను అర్చించడము, వారి యొక్క ధ్యానం ఏ దేవతా ధ్యానం చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది, విశేషంగా ఎవరెవరిని ఆరాధన చేసుకోవాలి, మరి విశేషంగా ఏ పురాణాలు గనక పఠించినట్లయితే మంచి భోగవంతులుగా భాగ్యవంతులుగా ఏది పిల్లలు ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి, పుట్టబోయేటువంటి సంతానం మంచి చక్కటి అష్టైశ్వర్య భోగవంతులుగా కావడానికి గల విధి విధానాలు ఏమి ఆచరిస్తే వీరికి కలుగుతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ముఖ్యంగా గర్భిణితో ఉన్నటువంటి స్త్రీలు విశేషంగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకోండి. స్వామివారికి యొక్క ధ్యాన శ్లోకాన్ని నిత్యం స్మరణ చేయడము లేదా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామజపాన్ని ప్రతి నిత్యము కూడా ఈ గర్భిణీ స్త్రీలు గనక అనుసంధించినట్లయితే ధ్యానము చేసినట్లయితే చక్కగా ఆ స్వామివారు పుట్టబోయేటువంటి సంతానానికి మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యాలుగా ఉండేటట్టుగా చక్కటి అనుగ్రహం అనేటువంటిది స్వామివారు కలగజేస్తారు. అలాగే
స్వామివారికి విశేషంగా వెంకటేశ్వర స్వామివారిని ఆరాధన చేసుకోవడం, స్వామివారికి విశేషంగా తులసి దళ మాలలు సమర్పించడం, లేదా తగుపూర్వకంగా దేవాలయంలో మరి సహస్ర దళ తులసి దళార్చన చేపించడం పూర్వకంగా మరి చక్కటి సత్సంతాన ప్రాప్తితో పాటుగా మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యవంతులుగా పిల్లలకు మంచి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఇంకా స్త్రీలు సంతాన వేణుగోపాల స్వామి లేదా ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు వేణుగోపాల స్వామి వారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోవడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. స్వామివారి యొక్క వేణుగోపాల అష్టకాన్ని లేదంటే కృష్ణాష్టకాన్ని కానివ్వండి ప్రతినిత్యము పఠించడము, స్వామివారి యొక్క జపాన్ని చేసుకోవడము, లేదైనా స్వామివారి యొక్క నామాన్ని స్మరించడం పూర్వకంగా కూడా మంచి చక్కటి భోగవంతులైనటువంటి భాగ్యవంతులుగా ఉండేటువంటి సంతానం మనకు లభిస్తుంది. అలాగే ఇక ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారిని కూడా సేవించడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఏమిటి శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం కానివ్వండి, అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క నామ జపాన్ని ఉచ్చరించడం కానివ్వండి, అలాగే దానితో పాటుగా ఏమిటి ముఖ్యంగా సంతాన లక్ష్మీ అమ్మవారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోండి. మరి ఆ సమస్తమైనటువంటి అఖండమైనటువంటి అష్టైశ్వర్యములను కూడా మహాలక్ష్మి అమ్మవారు విశేషంగా పుట్టబోయేటువంటి సంతానానికి తప్పకుండా సంప్రాప్తించడానికి అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా విశేషంగా ఈ గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ముఖ్యంగా శ్రీ సూక్త పారాయణము, అలాగే కనకదార స్తోత్రము అనేటువంటిది వినడం కానివ్వండి, లేదైనా చదవడం పూర్వకంగా కానివ్వండి, లేదా మనసులో మననం చేసుకోవడం పూర్వకంగా కానివ్వండి, చక్కటి సంతానం అనేటువంటిది లభించడమే కాకుండా వారికి మంచి పుట్టినటువంటి సంతానానికి అష్టైశ్వర్య భోగవంతులుగా ఉండేటట్టు అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. వారితో పాటుగా మరి విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం, స్వామివారి యొక్క నామజపాన్ని చేసుకోవడం కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వాటితో పాటుగా వీరు విశేషంగా ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు చక్కటి నిర్మలమైనటువంటి మనస్సుతో ఉంటూ మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుని యొక్క ధ్యానం చేసుకోవాలి. అలాగే ఇష్టదైవ యొక్క ప్రార్థన చేసుకోవడం, ఇష్టదేవతని యొక్క నామాన్ని జపించడము చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే విశేషంగా ఆ సమయంలో మంచి అఖండమైనటువంటి దానాలు చేయడం పూర్వకంగా, జపము చేసుకోవడం పూర్వకంగా, ధ్యానం చేసుకోవడం పూర్వకంగా పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఆచార్యులకు కానివ్వండి, విద్య నేర్పినటువంటి గురువులకు కానివ్వండి విశేషమైనటువంటి దానాలు ఇవ్వడం పూర్వకంగా వారు ఎవరైతే బాధపడుతున్నారో క్షుద్బాధతో కానివ్వండి, కొన్ని ధనపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానివ్వండి తగినటువంటి సహకారాలు మీరు చేసి చూడండి. తప్పకుండా మీ పిల్లలు పుట్టబోయేటువంటి సంతానం అష్టైశ్వర్య భోగవంతులుగా మరి ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మరి విశేషమైనటువంటి దేవతా అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దాంతోపాటుగా పురాణ ఇతిహాసాలు ప్రతినిత్యము పఠించడం
మరి చూసుకున్నట్లయితే విశేషంగా దేవీ పురాణం, పద్మపురాణం కానివ్వండి విశేషంగా పఠించడం పూర్వకంగా, రామాయణ భారత ఇతిహాసాలు విశేషమైనటువంటివి పఠించడం పూర్వకంగా చక్కటి సంతానం లభించడమే కాకుండా విశేషంగా అష్టైశ్వర్య భోగవంతులుగా పిల్లలు ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటితో పాటుగా మరి విశేషంగా పార్వతీ పరమేశ్వరులను కూడా విశేషంగా ఆరాధన చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ విధంగా మరి ఈ వీడియోలో ఏమిటి, గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ఏ విధమైనటువంటి ఈ కార్యక్రమాలు చేస్తారో వాటికి అనుసంధించవలసినటువంటి విధి విధానాల గురించి ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. మరి ఈ విధమైనటువంటి మరి దానాలు, పురాణ ఇతిహాస పఠనలు, దేవతా ఆరాధనలు చేసుకోండి. చక్కటి భోగవంతులైనటువంటి భాగ్యవంతులైనటువంటి చక్కటి సత్సంతాన ప్రాప్తి బావుగా కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.